కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఓ బిడ్డకు తల్లి లేకుండా చేసింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డకు ఆ తల్లి ఎలా ఉంటుందో తెలియకుండా పోయింది. విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ వైద్యుల తీరుకు ఓ మహిళ బలైన విషయంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. ఆపరేషన్ వికటించి ఓ మహిళ చనిపోవడం సంచలనం కలిగిస్తోంది. ఆమెకి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ ఆపరేషన్లో వైఫల్యం కానీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పి బంధువులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఆమె చనిపోవడంతో మొత్తం ఆ కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది, శోకసంద్రంలో ఉంది. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులంతా కూడాను ఆమె మరణం నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితి వీళ్ళంతా ఉన్నారు, ఏడుస్తున్నారు కన్నీరు మున్నీరుగాను. మీరు ఏమో చేస్తారు అమ్మకే నా కూతురికి ఒక పిల్ల నా మనకి ఏడు చేస్తారు చెప్పండి బాబు, నా మనల్ని చేస్తారు అమ్మ, నా కూతురు ఏమైపోదు, నా మనల్ని అయిపోతుంది, నా తాము కట్టుకెళ్ళిపోతుంది. పెద్దమ్మ ఇది అమ్మాయి 15వ తారీఖు డెలివరీ అయ్యిందండి. 17వ తారీఖున అమ్మాయికి ఆపరేషన్ అయింది. ఆపరేషన్లో ప్రాబ్లం జరిగింది. ఆ ప్రాబ్లం వల్ల మళ్ళీ రిటర్న్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ జరిగిన తర్వాత అమ్మాయికి ఇంక మాట్లేదు, మంత్ లేదు, ఏమీ లేదు. అమ్మాయికి మరి చనిపోయింది. ఆ అమ్మాయికి వాళ్ళు ఏం చేద్దామని సరే మాకు పరిష్కారం కావాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేయాలి. ఇంకా అంతమించి ఇంకేం లేదు, మాకు న్యాయం అంటూ కావాలి సార్. మాకు అంటే ఇక్కడ ఆపరేషన్ సరిగ్గా జరగలేదు. ఆపరేషన్ జరగలేదు మేడం, చిన్న ఆపరేషన్లో తేడా జరిగింది. అతను ఒప్పుకున్నారు కూడా, మా అమ్మ చిన్న ఆపరేషన్లో తేడా జరిగింది, అది మా ప్రాబ్లం, మేము ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్న తర్వాత కూడా నేను నచ్చి ఆపరేషన్ ముగ్గురు డాక్టర్లు కేకేసి, అంటే ఒక్కో దానికి ఒక్కో సంబంధించిన డాక్టర్ని కేకే మేము చూపించి ట్రీట్మెంట్ చేసి అమ్మాయిని మీకు అప్పచెప్పి పూజించి మాదని హామీ ఇచ్చారు. అది ఇవ్వలేని ఎడ్లకి మీరు ఏదైనా చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. చేశాక అమ్మాయి 2:30 చనిపోయింది. 2:30 చనిపోయిన అమ్మాయికి రాత్రి 11 గంటల వరకు ట్రీట్మెంట్ చేస్తానే ఉన్నారు. చనిపోయిన అమ్మాయికి చేస్తానే ఉన్నారు. మేము ఎంత 11:15 అయింది, మేము లోపలికి వెళ్ళాక వాళ్ళు డాక్టర్లు ఎవరు లేరు, ఇక్కడ ఉన్న పోలీసులు ఉన్నారు, వాళ్ళకి చెప్పమన్నారు. మేము వెళ్ళి అలాగే చెప్పాము, బాబు ఇలాగ అమ్మాయికి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ లేరు, ఎవరు లేరు, కొద్దిగా వచ్చి చూడండి బాబాయ్ అంటే లేదమ్మా వస్తారని వాళ్ళు చెప్పారు. తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి చూసాము, అమ్మాయికి కాలు చేయలు అసలు ఏం శరణం లేదు, కాళ్ళు గట్టిగా అయిపోయి అప్పుడే వచ్చి గట్టిగా చెప్పాం. ఆ అమ్మాయి 2:30 చనిపోయిన అమ్మాయికి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇది ఏంటంటే స్టేట్మెంట్ ఇలా జరుగుతుంది, కాకపోతే మేము ఒప్పుకోం, పొద్దులేసి మేము చూసుకుంటామని అనగాన ఈ పోలీసులు లోపలికి వెళ్ళి చూసి వచ్చన్నారు. 5 నిమిషాల్లోనే వచ్చన్నారు, అమ్మాయి చనిపోయింది, మీరు తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు. అయితే మగవాళ్ళు ఎవరు లేరమ్మా మేము తీసుకెళ్ళలేమనేసి అంటే అమ్మాయిని తీసుకొచ్చి బయట వేస్తారు. అమ్మాయిని బయట వేసిన తర్వాత మేము తీయలేదు, మీరు మగవాళ్ళు ఎవరు లేదు, మేము అలా తీయలేమని సొగ్గితే అలా తీసుకెళ్ళి మార్చుర్లో వేస్తారు. మార్చుర్లో ఆలే వేస్తారు, ఎవరు కూడా సంతకం పెట్టలేదు, చేయలేదు. అలా ఎలా వరకు తీసుకెళ్లారు, ఎలా చేయలేదు. మాకు వాళ్ళ కాడ ఉన్న రూపాయలు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని? మాకు న్యాయం అంటే తల్లి చనిపోయింది వాళ్ళు ఎలాగ ఇవ్వలేరు, మేము అడగలేము. పిల్లలకి న్యాయం జరగాలి, మాకు అదే కావాలి. న్యాయం అంటే వాళ్ళు ఏ న్యాయం చేస్తారు, అమ్మాయికి ఏ ఉపయోగం ఉంటుంది, అది న్యాయం మాకు కావాలి. అది టీవీ ఎవరు ఇచ్చేసినా సరే పర్లేదు, డాక్టర్లే కాదు, ఎవరు కలెక్టర్ గారే కాదు, ఎవరు కేస్ షీట్లో సంబంధించినటువంటి రిపోర్ట్లు కానీ ఏవేమి మాకు ఇవ్వలేదు. మేము అడిగితే మేము ఇవ్వమని చెప్పేస్తున్నారు. ఎంత ఒకటి మాట, అమ్మాయి నెల తప్పిన కానీ రిపోర్ట్లు బుక్ ఉంటుంది, ఆ బుక్ మాకు అక్కడ తీసుకున్నారు. బుక్ అడిగితే మేము ఇవ్వమో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని అడుగుతున్నారు వాళ్ళు. బుక్ మాకు ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఇవ్వరట, మాకు ఆ బుక్ మాకు కావాలి.